నీళ్ళు బామల్ని ఇక ఫోన్ చేస్తా అంటే చేయపోతివి. నేను అక్కడనే పోతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆపుతాయి. నేను మాట్లాడుతువే ఏమంటున్నారు? నిజం చెప్పు మళ్ళా. నిజంగానే రా. ఇంకోటి ఇక్కడ రోడ్డు దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సార్ వాళ్ళు కూడా ఏ లొకేషన్ పెట్టింది. నేను 2 నిమిషాలు మాట్లాడు. మొన్న వీడియో పెట్టడానికి సీరియస్ అయినరు నువ్వు. అరే నీకు ఇంట్రెస్ట్ ఉండలేదు. నా సార్ నా జాబ్ తీసేస్తారు. నువ్వు చెప్పేను నువ్వు సరే పడు అడా వీడియో తీసేది దేనికోసం అంటే సార్ వాళ్ళకి సెండ్ చేయాలి. అది మళ్ళా అడిగింది తెలియదుగా. అవునవును సొప్ప చెప్పరా. నువ్వు ఫోన్ చేస్తాను చేయకపోతే అట్లానే మళ్ళీ వచ్చా. నేను కాదు మళ్ళీ ఏమంటున్నారు? ఏం ఆలోచించినావు? చెప్పిన సరే అన్నారు. ఇంకోటి నువ్వు తోక తొక్కినావు. ఏనాక చాలా అదృష్టం తెలుసా. ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సరేనా ఇప్పుడు వీలు కాదు. ఏంది అంటే అమ్మనికే వీలు కాదు అంటున్నావు? ఎందుకు అమ్మను ఎప్పుడైనా అంతా కానీ మాట నిలవడానికి నేను తీస్తా. ఇడిగా కాదు సార్ మొన్న ఇట్లా వీడియో తీసి పెట్టడానికి ఏం నీకు ఎందుకు చేస్తున్నావు జాబ్, నీకు ఎందుకు ఇచ్చినా చెప్తే అరే నిజం సీరియస్ అయినా అందు గురించి. ఇంకోటి ఇక్కడ నాకు రావాల్సిన అవసరం కూడా లేదు. మొన్న చెప్పినావుగా ఫోన్ చేస్తాను చేయకపోతే కాబట్టి నేను ఇట్లా పడిపోతున్నా. గో ఈ పిల్లల్ని అంతేగా చెప్పు ఏదోటి మళ్ళా. సరే పట్ట ఇంకా నేనే అడ్వాన్స్ ఇచ్చిపోయింది. అడ్వాన్స్ నీవు ఇవ్వాలి. ఇప్పుడు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇవ్వాలి. ఫస్ట్ నాకు అడ్వాన్స్ 10,000 ఇస్తే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇవ్వాలి. ఫస్ట్ ఇవ్వాలని నిజాం కొట్టాలన్నా చెప్పు మళ్ళీ కొట్టిస్తా. నెంబర్ చెప్పు. మరి సైన్ పెట్టాలి మళ్ళా. పెడతాడు పడవాడు. ఎవరు నిజంగా నేను వద్దుతారా మళ్ళా తీసుకురాలేదు వచ్చేది. కరాట్ ఉంది అత్తయ్యకు. అత్తయ్య కరాట్ ఉంది కొడుకు. ఇదిగో కాదు చెప్పలేక నాయన. అరే నేను పాలు అడిగలేదా అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఎట్లా అంటున్నా మరి. పెడక నీకు హైదరాబాద్ నువ్వు చూస్తలేవు నువ్వు ఎట్లా ఉందో. ఇప్పుడు బర్రెలు ఉన్న వాళ్ళు సార్తో సమానం తెలుసు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ మొత్తం మానేసి ఇంటికాడికి పంపిస్తున్నారు మొత్తం. జోక్ అనుకుంటున్నా నువ్వు. జర్రా కదా అరే నువ్వు ఇట్లా ఇంక ఇంట్రెస్ట్ లేదు అట్లా. మంచి నక్కదొక్క తొక్కిండు రోడ్డు మీద ఉన్నది బండ ఉంది మంచి. నాకు ఇంత కమిషన్ వస్తా నేను ఆశపడినా కానీ వీడు ఇంత మరి ఇట్లా వేస్తుండు. నువ్వు లేకపోతే లీజ్ కానీ ఇచ్చేసాయి. నెలకు 1,00,000 ఇస్తారా? బర్రె పెండగా అడిగాలి. నువ్వు బర్రెలు ఏం చేస్తాడు? అరే నువ్వు అడిగితే చెప్తా మాట్లాడతాం. మరి ఏం తీస్తారంటే ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం? మా రోజు ఎన్ని కిలోలు? కిలోకి ఎంత వాడిస్తా చెప్పు. అదే మాట్లాడదా అంటే దాన్ని బట్టి మళ్ళీ మాట్లాడేది. కిలో కాడిస్తా నేను ఇస్తాను. ప్యాకెట్ నువ్వు అందాక ఇప్పుడు క్వింటాల్ వస్తుంది 2 క్వింటాలు వస్తాయి అట్లా రా. 5 క్వింటాలు అయితే వస్తాయి. కాదు వీడు మళ్ళీ గడ్డి గిడ్డి మొత్తం కలిపి అమ్ముతాడే అట్లా చేస్తాడే మరి. అబ్బా పెద్ద ట్రబుల్ ఎంత వాడదు. మన ఇద్దరికి అంతా వాడుతుంది కదా. ఒకనాడు 10 వెళ్తుంది. ఒకనాడు ఖచ్చితంగా 10 వెళ్తుంది. నువ్వు కాదు గడ్డి ఇట్లా చాలా కలిపి ఇట్లా తూకం వేపించా అనుకో మళ్ళీ నాకు వందలు కట్ చేస్తారా కొడుకులు. గడ్డి లేకుండానే అసలు పెడలే మళ్ళీ అదే 4 క్వింటాలు అయితే ఖచ్చితంగా దాడుతుందిరా ప్రతిరోజు. మళ్ళీ నువ్వు ఎంత డిమాండ్ చేస్తావు? మళ్ళీ రోజుకు 2,000. ఏమన్నా మళ్ళీ తక్కువ ఇట్లా చేసే ఉంది. ఇప్పుడు నా కమిషన్ నేను మాట్లాడుతున్నా అందుకు నీ దగ్గర ఏముంటదా? నా దగ్గర కాకపోతే నాడు తీరు. అరే నీకు ఇంత హెల్ప్ చేసి నేను అది చేస్తుంటే నువ్వు బీరు కోసం నన్ను ఇంత అవగాహన చేస్తాను. నువ్వు ఆ దోస్తులం కాబట్టి నేను ప్రత్యేకంగా నీ దగ్గరికి వస్తుండా. అప్పుడు సరే చేపల ఫ్రై ఇక పోరా. వీడు కన్నా మంచి దావి చెప్పనీకి వస్తాయి. వీడు మనల్ని ఇజ్జత్ ఇస్తుండు. నువ్వు నా ఇజ్జత్ ఇచ్చినావు కదా. నువ్వు ఇట్లైనా మాట్లాడే కస్టమర్ దగ్గర అని నిజంగా. ఇప్పుడు వీళ్ళు సార్తో సమానే. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు అన్ని డ్యూటీలే మానేసి సాఫ్ట్వేర్ ఇక్కడ ఊర్లో పడి తిరుగుతుండ్రు. కొడుకులు ఆడుకోతుగా కొడుకులు అన్ని రాడు కొడుకులు వేసిర్రా దెబ్బా. కొడుకులు ఆడుకోతుగా కొడుకులు అన్ని రాడు
కొడుకులు వేసిర్రా దెబ్బ ఇంత బోకర్ కొడుకులు నాకు పహాలి కొట్టరా ఫస్ట్. అరే ఫస్ట్ ఎమర్జెన్సీ ఉంది కదా. అవురా ఎమర్జెన్సీ ఉంది. కొట్టరా అదే నువ్వు మాట్లాడితే కొట్టడానికి వస్తారా? నువ్వు నవ్వుతుండే ఒకటే మా నీ పహాలి అయితే కొట్టరా. అట్లా కాదు నేను చెప్పేది రా. నువ్వు ఇగో మొత్తం ఇప్పుడు గ్యాస్ దొరకక మొత్తం ఏంది వెల్డింగ్ వేసి మొత్తం ఈ నుగ్గులతోటి మంట పెట్టుకుంటున్నారు. కట్టెలు కూడా దొరుకుతాయి. మొత్తం ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు కట్టెలు కూడా. అదే కానీ మన ఫస్ట్ నాకు అడ్వాన్స్ కొట్టాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేపించుకుంటే నువ్వు ఇస్తామని గ్యారెంటీ ఉంటుంది. లేకపోతే సార్ వాళ్ళని పంపిస్తా ఇక్కడికి చెప్తే వాళ్ళు వస్తారు. ఎందుకంటే నేను చెప్తే నీకు నమ్ముతలేవు కదా. వాళ్ళని పంపిస్తున్నా లేకపోతే నిజం చెప్పు. మాట్లాడతా ఫోన్ నెంబర్ ఇస్తున్నా నీకు. నాకెంత వస్తుంది ఏం కథ నేను చూసుకోవాలి కదా. అదే రా అందు గురించి నెంబర్ ఇస్తున్నా మాట్లాడు అంటున్నది. అదే అట్లా కాదురా. ఇప్పుడు కస్టమర్ నుంచి చేస్తేనే ఫ్రీగా మాట్లాడతారు. అట్లా నువ్వు అదే రప్పిస్తా అని చెప్తున్నా నేను. పెండా నీకు ఎన్ని విధాలుగా ఉపయోగపడదో నీకు తెలుసలేదు. శ్రీకాంత్ గారు నీకు కొంచెం చదువుకొని నీవని అయిపోసు గారు. అరే కాదురా. నీకు పెండ దొరకక ఎంత కొనుక్కుంటుంది తెలుసా? పెండ హైదరాబాద్నా ఎవరో నీకు చెప్పింది పెండ కొనుక్కోరా. హైదరాబాద్ ఏడ దొరుకుతుందిరా పెండ? ఆకిట్లా చల్లుకుంటే బ్యాక్టీరియా మొత్తం రోగాలు రాకుండా ఉంటుంది తెలుసా? ఎందుకు చల్లుకుంటే రోజు మన ఊళ్ళే పోటీ. అదేరా నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అంటే కొట్టిస్తుంది. అదే కాదురా. నేను అందుకోసం డైరెక్ట్ అని చెప్తున్నా. మొత్తం షెడ్యూల్కి లీజుకి ఇచ్చేసానని చెప్తున్నా నేను. మరి ఇంకా నీకు అట్లా డౌట్ లేకుండా రా. నీకు లీజుకి అయితే డైరెక్ట్ నీకు అమౌంట్ కొట్టేస్తారు ఎమ్మడే. నిజంగా అరే వీళ్ళు కొంచెం కూడా తెలియదురా. వాడు చదువుకున్నాడు కానీ గదేరా పిలిపించి మాట్లాడతా. నువ్వు ఎంత కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? సరే వాటి మరి నెంబర్ ఇస్తున్నా. నెంబర్ కొట్టుకో. ఫోన్ చేద్దాం. అబ్బా అరే 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 ఈ కొడుకున్నావు కదా. అదే నా ఇజ్జత్ నా జాబ్ తీసి పడదెంగుతారా మీరు యజమానికి? అరే కాదు నీ ఒక్కని బార్లు కానీ ఇంకోటి రోడ్డు పక్కల ఉంది. బండి లోపలికి రానికి వస్తుంది. తీసుకుపోనికి వస్తుంది. నువ్వు ఏంది ఇప్పుడు లోపల పోయి బండి దిగబడితే మొత్తం ఆన్నే పోతుంది ఉన్నది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పైసలు మొత్తం అన్నీ అవుతాయిరా. నువ్వు రోడ్డు మీద పక్కన ఉంది కాబట్టి వీళ్ళకి ఏం తెలుసు ఈ కొడుకులు. అరే ఎన్నో ఆయిల్ తయారవుతున్నాయి తెలుసా దీంట్లో వల్ల. సబ్బులు ఆయిల్ నువ్వు. అరే లేకపోతే సరే అడ్వాన్స్ కొట్టిస్తారా నువ్వు? నీకు అడ్వాన్స్ కొట్టిస్తా. ఇంకోటి కావాలంటే నువ్వు ఇంకా బర్రెలు గిట్ల ఇంకా చుట్టుపక్కల ఉంటాయి అనుకో. అరే అరే మంచి బిజినెస్ ఐడియా చెప్తుండే కొడుకులేంద్రా. గుండె అరే గుండె అరే గుండెడితే అది తిడతాను రా సార్ వాళ్ళు. నువ్వు యాక్చువల్గా నిన్నే సార్ అన్నది కానీ నువ్వు దోస్తు కాబట్టి నేను ఏమలేకపోతున్నా. అసలు మరి అవురా. మరి ఇప్పుడు 10 మంది ఇప్పుడు నమ్మాలి. ఇప్పుడు దగ్గరికి పోతాం కస్టమర్ దగ్గరికి కాదు. కాదు ఇప్పుడు నీలాగా పోతా అనుకో. కాదు ఇప్పుడు నీలాగా పోయి నేను మాట్లాడతా అనుకో. నమ్ముతాడు ఆడు. వీడెవడో కాదు ఆడుకోనికి వీడెవడో వచ్చిండు ఏ బర్రెలు జారకూడదు మెల్లగా అనుకుంటారు. వాడు ప్రొఫెషనల్గా ఉండాలి ఏదైనా సరే. ఈ కొడుకులే నిజం చెప్తే అరే అరే మీ పనికి వస్తారా నేను వచ్చింది. అరే మాట్లాడురా. వాడు చెప్తే నమ్మతలేడు. మేము అది అడిగితే నిన్న మీరు మాట్లాడాలి. సాగర్ పక్క పాశాలు కామినట్టు ఇట్లా అమ్ముతారా రాని మర్యాడు. అరే సాగర్ పక్క పాశాలు కామినట్టు ఇట్లా అమ్ముతారా రాని మర్యాడు. అరే కాదురా ఏమన్నా ఎప్పుడు నమ్మినా ఇప్పుడు అన్నా అడ్వాన్స్ పైసలు పెట్టి నీకు ఎట్లా కావాలంటే అగో నా 20 తీసుకో.
ఇగో అట్లా 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 చెత్త కలవకూడదు చూడు. పక్క నేను ఇగో ఇప్పుడు ఎట్లా ఉంది ఆ పెండ అట్లా కావాలి మనకు అచ్చం. అందుకే రా పాయలు కొట్టి సరే కొట్టిస్తా. అగో నువ్వు మళ్ళా ఆ మొత్తం అదేంది మొత్తం కలిసింది అది. అరే కొంచెం సపరేట్ అరే 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 కాదురా, నువ్వు బండి రాంది లోడ్ స్టార్ట్ చేయండి, నీకు అప్పుడే అమౌంట్ కొట్టా అంటున్నావు. నువ్వు రిజిస్ట్రేషన్ కొంత 1000 రూపాయలు కొట్టడానికి కానీ ఇబ్బంది పడుతున్నావు. అరే అచ్చేతనే అది కాకపోయారా నువ్వు ఇక ఆడాడి బేరం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు. చెప్పరా రిజిస్టర్ చేయాలంటున్నావుగా, రిజిస్టర్ నీవే చెప్పి నేనే చేపిస్తా. చెప్పి 1000 రూపాయలు నేనే కడతా. అకౌంట్ లో నువ్వు 2000 పట్టుకో, 1000 రూపాయలకు 2000 పట్టుకోరా. మళ్ళీ నాకు కమిషన్ ఇస్తే మళ్ళీ చెప్పు. లోడ్ పోయినాక ఇస్తా పడు. ఎంత ఇస్తావు? ఎంతనో నీ లోడ్ వాటిని అట్లా కాదు. ఇప్పుడు పైసలు చేతికి వచ్చినప్పుడు వేరే మాట ఉంటది. రాకముందే ఏదైనా ఫస్ట్ మాట్లాడుకోవాలి. అందుకే రా, నాకు 4000 లాగా రోజు 2000 ఇప్పి, రోజు 2000 కావాలి. నీకు 200 ఇస్తా పట్టు అన్న. మళ్ళీ తర్వాత నువ్వు ఎక్కువ అడగకూడదు చూడు మళ్ళా. సరే వాడిని కూడా మళ్ళీ వాడు రేపు పడ్డం వచ్చాను. వీని కూడా నువ్వు చెప్పు ఏదో కన్ఫర్మ్. మళ్ళీ నువ్వు అరే కాదు చేస్తున్నారు విమ్మన్నారు డ్రెస్ వేసుకొని రానికి ఇట్లా చెప్పు నువ్వే. ఇప్పుడు ఎట్లా ఉందిరా బాగుంది నీకు లేకపోతే కాదు, లేకపోతే అమ్మేటి ఉండే బర్రెలు మంచిగా పెండ గట్టిగా మంచిగా చేసేది కావాలి. కాదు పెండ గట్టి చేసేది కావాలి మెయిన్గా. ఇప్పుడు ఎంకిల్నే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఈ లాజిక్ ఏమో చూసినావు కానీ ఏమో చూసినావు. ఇది సంచి కాదు ఊపు ఊపుగా లాకుంటది. దాని నుంచి కింద చిన్న సిలిండర్ ఉంటది. దాని కడుపులో వీడు నిజంగా ఇంత నమ్ముతలేడు. ఇప్పుడు నువ్వు చెరుకు తీసుకపోతావు, చెరుకు కట్ట పెట్టినప్పుడే మళ్ళా రసం వేరే దిక్కు పిప్పి వేరే దిక్కు కదా. మళ్ళీ ఇప్పుడు అట్లే డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ రిస్క్ లేకుండా పడినట్లే ఇక్కడ కింద గ్యాస్ కాదు. అదే నీకు లేవు. నేను మాట్లాడుతున్నా కదా పైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్ట్ స్టార్ తోటి డైరెక్ట్ మాట్లాడుతున్నా కదా. హెడ్ ఆఫీస్ లో మాట్లాడుతున్నా కదా నేను. నువ్వు గో ఇట్లా ఉండాల్సి వాటంగా గో ఇట్లా ఉండాల్సి గట్టిగా. ఇలాంటి బర్రెలు ఉంటే చెప్పు అమ్మేటి ఉన్నా సరే మాట్లాడతాను. ఏంటి బర్రా మళ్ళీ చెప్పు ఎన్ని కావాలి చెప్పు మళ్ళీ అట్లనే సరే మాట్లాడతా. 2 కాదు మళ్ళీ ఐరాన్ ఇక్కడ నుంచి కాదు బీహార్ నుంచి వస్తాయి. మళ్ళీ అడ్వాన్స్ కట్టు పదా. అడ్వాన్స్ మొత్తం నీకు పెండ నీకు ఏంరా. అదే నేను లోడ్ వేసుకోకపోతే నువ్వు ఏమైనా మాట్లాడడానికి వస్తాను. లోడ్కే రాలేదు బండికే రాలేదు నువ్వు పైసలు అడుగుతున్నావు కానీ నువ్వు మళ్ళీ సంతకం పెట్టు మళ్ళీ అట్లనే సరే. నువ్వు బ్యాంక్ పోతావు లోన్ కావాలంటే ఎన్ని సంతకాలు పెడతావు? 30-40 సంతకాలు పెడతావు. సంతకం పెడతా నీకు బర్రెలు తెచ్చినాక కాదు. బ్యాంక్ కూడా ఫస్ట్ సంతకాలు పెట్టినాక పైసలు ఇస్తాడు. శ్రీకాంత్ నువ్వు ఎప్పుడు అదే రేపు నాడు నువ్వు అడ్డం ఆడతాడు. వాడి ముందర నా బాగా చెప్తా. సరే ఎప్పుడు రావాలి చెప్పు. రేపు పోతున్నా సార్ తోలుకొని వస్తా.